హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవి నవరాత్రులు మొదలయ్యాక ఈరోజు రెండో రోజు అనమాట. ఈరోజు అమ్మవారి యొక్క అవతారం వచ్చేసరికి శ్రీ గాయత్రీ దేవి అవతారం ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ఇప్పుడు మనతో గణేష్ శర్మ గారు అయితే మాట్లాడతారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మన రామచంద్రపురం కొత్తూరు రోడ్డు జోడుతూముల వద్ద ఏం చేస్తున్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజుగా వేదస్వరూపిణి వేదమాత గాయత్రి అటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇతిహాస పురాణాలకి మూలమైనటువంటి వేదం యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ అమ్మ గాయత్రి స్వరూపిణిగా మనని ఈరోజు రెండో రోజుగా అనుగ్రహించింది. ఈ యొక్క గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఏంటంటే గాయత్రి మంత్రంలో దేవతలందరూ కూడా నిమిడీకృతమై ఉన్నారు. ఒక గాయత్రి మంత్రం చెప్పడం వల్ల దేవతలందరూ కూడా చాలా సంతుష్టపరుస్తారు. అందుకనే ఆ యొక్క ద్విజబృంద నిషేవితాయ నమః అని లలితా సహస్రనామంలో ఎవరైతే ద్విజులు బ్రాహ్మణోత్తములు అమ్మని త్రికాల సంధ్యావందనం ఆచరిస్తారో వారందరినీ కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. మనం ఏ దేవతకి నైవేద్యం పెట్టాలన్నా, దేవతలు నైవేద్యాన్ని స్వీకరించాలన్నా గాయత్రి మంత్రంతో పెట్టి నైవేద్యం పెడితేనే దేవతలు స్వీకరిస్తారు. అది విష్ణుమూర్తికి అవ్వచ్చు, గణపతికి అవ్వచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అవ్వచ్చు, విష్ణుమూర్తికి అవ్వచ్చు. ఏ దేవతకి నైవేద్యం పెట్టాలన్నా గాయత్రి మాత యొక్క మంత్రంతో మాత్రమే దేవతకు నైవేద్యం పెట్టగలం. అందుకని నగాయత్ర్యా పరమ మంత్రం, అన్ని మంత్రాల్లో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి మంత్రంగా చెప్పారు. నగాయత్ర్యా పరమ మంత్రం, నమాతు పరదేవతం, మంత్రాలన్నిటికీ కూడా తల్లి వంటి మంత్రం గాయత్రి మంత్రం. నమాతు పరదేవతం, మంత్రాధీనంతో దైవతం. మరి దేవతలు దేనికి కట్టుబడి ఉంటారు అంటే మంత్రానికి కట్టుబడి ఉంటారు. మంత్రాధీనంతో దైవతం. అటువంటి వేదస్వరూపిణి గాయత్రి. ఆ యొక్క వేదస్వరూపిణి అయినటువంటి గాయత్రి ఆమె యొక్క అమ్మవారి యొక్క అలంకారాన్ని ఈరోజు ఆ యొక్క అలంకారంతో మనం ఈరోజు భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి తరించారు. అలాగే రేపటి రోజున అమ్మ కాశీ అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహించబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.